కాళీయుడి మర్దనం నుంచి గోపికల రాసలీల వరకు కృష్ణుడి లీలలు ఎన్నో చూసాం ఆ నది దగ్గర. అయితే శ్రీకృష్ణ తత్వానికి యమున నదికి ఉన్న బంధుత్వం ఏమిటి, అలాగే ఎటువంటి ఇది ఏమంటే ప్రాముఖ్యత ఏమిటంటారు? పురాణాలలో యమున సూర్యుని కుమార్తె. సూర్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సంజ్ఞ, విశ్వకర్మ కుమార్తె. తండ్రి చెప్పాడు, అమ్మాయి సూర్య ప్రభావం తట్టుకోవడం కష్టము అని. ఆ అమ్మాయి వినల, తండ్రి ఒప్పుకున్నాడు, చక్కగా వివాహం. నిజంగానే సూర్యుడి ప్రభావాన్ని చూసి తట్టుకోలేక సంజ్ఞ తన నీడ అయిన ఛాయను అక్కడ ఉంచి తాను గుర్రం రూపంలో భూలోక సంచారం చేసింది. ఆ ఛాయకు కలిగిన సంతానం సూర్యుడు, యమున. ఈ యమున అనంతరం తన అన్నగారైన ఆ యముడికి శివానుగ్రహం ద్వారా నరకలోకాధికారం, దక్షిణ దిక్పాలకాధిపత్యం రావడంతో అలా ఆ సూర్యపుత్రిక అయిన ఈ యమున తన అన్నగారైన యముడికి దక్షిణ దిక్పాలకాధిపత్యం లభించిన అనంతరం అన్న తనకు అనుగ్రహంగా అందించిన ఒకానొక వరం, యముడు దక్షిణ దిక్పాలకాధిపత్యం కారణంగా జీవులను పాపాలను వడబోసి జీవులు చేసిన పాపాలకు అనుకూలంగా శిక్షలు వేసేటటువంటి అధికారం ఆయనది. జీవులకు ఈ పాపాలేవి కూడా అంటకుండా యమున నదిలో స్నానం చేస్తే చాలు ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అన్న అనుగ్రహాన్ని యముడు తన సోదరికి అందించిన వరం. ఇది ఒక విధంగా ఉండగా, మరొక వైపున ఈ యమున కాళింది నది ఒడ్డున కృష్ణ పరమాత్ముడి గురించి బాగా తెలుసుకొని విని తీవ్రమైన తపస్సు చేసింది. కఠోరమైన ఆ తపస్సును చూచి తెలుసుకొని కృష్ణుడు అర్జునుడిని రాయబారిగా పంపించాడు. ఆ అర్జునుడు వెళ్ళి యమున మనస్సు తెలుసుకొని తిరిగి వచ్చి కృష్ణుడికి ఇది సంగతి అని చెప్పగా కృష్ణుడు ఆనందించాడు, అంగీకరించాడు. అనంతరం శాస్త్రోక్త విధిలో కాళిందిని ఎలా వివాహం చేసుకున్నాడో అలాగే ఈ యమునను వివాహం చేసుకున్నాడు. ఇది ఒక విధానం కాగా, ఇంకొక వృత్తాంతం గోలోకంలో గోకులంలో కృష్ణుడి బాల్యం అంతా కూడా యమునా నది తీరంలోనే కొనసాగింది. గోపికలు, రాధిక, ఇతర గోలోక ప్రపంచమంతా కూడా, గో ప్రపంచమంతా కూడా కృష్ణుడిని ఎలా పరమోత్తముడిగా పురుషోత్తముడిగా ఆరాధించాయో యమున నది కూడా అలా పరమోత్తముడిగా పురుషోత్తముడిగా పరంధాముడిగా ఆరాధించింది. ఇది వృత్తాంతం.